సార్ మైత్రి మూవీస్లో ఇప్పుడు వరకు చాలా బడ్జెట్ మూవీస్ వచ్చినాయి, చాలా పైప్ లైన్లో ఉన్నాయి. మీరు పెట్టే బడ్జెట్లు కానీ అవి చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్ర పడుతుంది. ఒక్కోసారి ఏ మందు తాగినా ఎక్కదు, ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి. అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? నాకు అసలు ఆ బాధ లేదండి, నాకు అలవాటు లేదు. సో నేను ఎవ్రీడే మినిమం 7 hours పడుకుంటాను. రాత్రి కూడా పడుకున్నా, రాత్రి 10:30 పడుకున్నాను, 6కి లేచాను. అసలు లేదు, ఆ టెన్షన్ లేదు. శ్రీలీల గారు, మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా రెమ్యునేషన్ అంత రెమ్యునేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది, నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం, ఇంకా ఆ టాపిక్లో ఆ టాపిక్కే రాలేదండి మాకు. అంటే ఇంకా రెమ్యునేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్నాను. అంటే అది నేను అడిగింది స్ట్రైట్గా, ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్ ఓన్లీ ఒక సాంగ్కి ఇచ్చారు. టాపిక్కి రాలేదు, అంటే ఇంకా రెమ్యునేషన్ ఇవ్వలేదు అలా మాట్లాడుకోలేదు కూడా. అదే టాపిక్ రాలేదు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నీ మైండ్లో ఇక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఏంటి? అది ఆ క్వశ్చన్ కూడా చెప్పండి. అదే కదా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. నితిన్ గారు అడిగారు, వాళ్ళ మీ మైండ్లో అక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది. శ్రీలీల గారు, యాక్చువల్గా అంటే ఈ సాంగ్కి పర్టికులర్గా కిసక్ సాంగ్కి ఒక బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ని అనుకున్నారు. బట్ అనుకొని ఏమైందో తెలియదు. బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీరు ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యారా లేదా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా ఈ సాంగ్? బేసిక్గా అంటే నాకు ముందేమైందో తర్వాత ఏమైందో తెలియదండి. ఏ విషయంలో అయినా నా దగ్గరకు వచ్చిన తర్వాత అది నేను ఏదైనా, ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నా, పాట అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నానండి. శుభోదయం అండి. శుభోదయం అండి. సంతోషం సార్. మీరు ఇంకెక్కడ చూసినప్పుడు శ్రీలీల సౌండింగ్ మొత్తం మారు మోగిపోతూ ఉంది మొత్తం. సో పర్టికులర్గా మీ నటనని మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? దెబ్బలు పడతారు రాజా, దెబ్బలు పడతారు. లీలా ఫిక్స్ అవుతుంది. మంచి క్వశ్చన్ అడిగితే, కంఫర్టబుల్ క్వశ్చన్ అడిగితే వన్ మోర్ టైం అంటదంట. అది కూడా అడుగుతా, అది కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి, ఐ అగ్రీ విత్ ఇట్. అండ్ అందుకే ఈ ఇయర్ నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, couple of months. అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ థింగ్స్. నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. సో అది నేను ఐ స్టిల్ వేర్ ఇట్ ప్రౌడ్లీ. కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఇన్ సైడ్. అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది. అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ అ డైరెక్టర్ హూ వాజ్, అంటే ఆయన కూడా అదే జిస్ట్తో అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు. సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం. అండ్ ఎస్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ వన్ మోర్ టైం సాంగ్ ఇందాక చూసాను నేను, చాలా అద్భుతంగా ఉంది. కానీ భవిష్యత్తులో మిమ్మల్ని సింగర్గా కూడా చూడొచ్చా? ఖచ్చితంగా నితిన్ గారు, కొంచెం సంగీతం క్లాస్ తర్వాత సార్ నేను